స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి ఈ రోడ్డు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉదయాన్నే దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీని మీద సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు వచ్చినాయి. అదేంటంటే, మీరు చూస్తే ఇక్కడ ఈ రోడ్డు ఇలా స్ట్రైట్గా ఉన్నది చాలా వరకు, కానీ సడన్గా ఒక యూ షేప్లో తిరిగిన తర్వాత ఇక్కడ మంగళగిరి ఈ రోడ్డుకి కలిపారు. ఇక్కడే స్టీల్ బ్రిడ్జ్ కూడా కట్టారు. ఇక్కడ చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలోనే లాంఛనంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేశారు. అందుకోసమే ఈ డేరా లాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ రోడ్డు ఇట్లా ఎందుకు తిరిగింది? ఇది ఉద్దేశపూర్వకంగా తిప్పారు. ఇక్కడ ఎవరో గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఈ గెస్ట్ హౌస్లు గోకరాజు గంగరాజు గారిది, వాళ్ళది వీళ్ళది అని చెప్తున్నారు. వాళ్ళ కోసం ఇలా చేశారా, ఇలా తిరగడం ఏంటి అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. నిజంగానే ఇది చూడగానే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అదేంటి అంతా స్ట్రైట్గా ఉంది, దాదాపు 17 కిలోమీటర్లు, ఆ చివరి కిలోమీటర్ వచ్చేసరికి ఈ విధంగా తిరగడం ఏంటి, ఎందుకు తిరిగింది? ఈ తిరగడం కూడా చాలా వంకరగా తిరిగినట్టుగా, కావాలని తిప్పినట్టుగా అట్లా కనిపిస్తుంది కదా అని. దీని మీద సోషల్ మీడియాలో కూడా చాలామంది రాయడం చూశాను, కామెంట్ చేయడం చూశాను. అయితే ఇది ఇలా తిరగడానికి ఒక కారణం ఉంది. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది స్ట్రైట్గా ఉంటుందని చెప్తున్నారు ఎప్పటి నుంచో. మామూలుగా పెద్ద నగరాల్లో న్యూయార్క్ లాంటి చోట్ల అయితే ఉంటాయి, కానీ మన దగ్గర ఇట్లా స్ట్రైట్గా ఉండవు. కానీ ఇక్కడ మాత్రం అట్లా కాదు, అమరావతిలో స్ట్రైట్గా ఉంటుంది ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అని చెప్పారు. కానీ ఇలా అయింది ఏమిటి అని ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం తరఫున కూడా దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. అదేంటంటే, యాక్చువల్గా ఇది అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం స్వరూపం కాదు. ఇది ప్రస్తుతానికి ఇక్కడి నుంచి ఈ మంగళగిరి రోడ్డుకి కలపడం కోసం, తద్వారా ఆ బ్యారేజ్ మీదుగా విజయవాడకి వెళ్ళడానికి, దానికోసం కట్టినటువంటి రోడ్డు. అంటే కరకట్ట రోడ్డు మీద, ఇది ఇక్కడ కరకట్ట రోడ్డు చూడండి పక్కన ఉంది, దీని మీద ఒత్తిడి తగ్గించడానికి తాత్కాలికంగా ఇక్కడ ఒక బ్రిడ్జి కట్టి కలిపారు ప్రస్తుతానికి. అసలు రోడ్డు ఇది కాదు. ఈ రోడ్డు ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ అది ఎలా వెళుతుందో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు స్వరూపం అన్నమాట. ఇది మొత్తం 21 కిలోమీటర్లు. ఇది 2 ఫేజులు ఇక్కడతో ఎండ్ అయినాయి. ఇప్పుడు ప్రస్తుతం కట్టింది ఈ 2 ఫేజులే. ఇది దాదాపుగా 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి మరొక 3.5 కిలోమీటర్లు ఉంది. ఇది మణిపాల్ హాస్పిటల్ దగ్గర కలుస్తుంది. మనకి విజయవాడ హైవే ఉన్నది కదా, హైవే మీద ఇక్కడ కలుస్తుంది అన్నమాట. ఇది ఇంకా నిర్మాణం జరగల. ప్రస్తుతం నిర్మాణం జరిగింది ఇక్కడ వరకే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కట్టారు ఈ స్టీల్ బ్రిడ్జి. సో ఈ రోడ్డు మీద నుంచి ఇలా మీరు విజయవాడకి వెళ్ళొచ్చు. ప్రస్తుతానికి ఇది తాత్కాలికం, కానీ ఇది స్ట్రైట్గానే ఉంటుంది ఇట్లా. ఇది ఇంకా నిర్మాణం జరగల. ఇది ఇంకొక సంవత్సరం టైం పడుతుందని చెప్తున్నారు ఇది నిర్మాణం జరగడానికి. సో ఇది ఒరిజినల్, దీని లైన్ ఇలా ఉంది. మనం ఇప్పుడు ఇంతకుముందు చూసింది ఇక్కడ వరకే. ఇక్కడి నుంచి ఇట్లా పక్కకి వెళ్ళింది, ఇలా వంకరగా ఉంది ఏమిటి అని చెప్పి కొంతమంది ప్రశ్నించారు. యాక్చువల్గా ఇది మెయిన్ రోడ్డు కాదు, అది ప్రస్తుతం తాత్కాలికంగా ఈ కరకట్ట రోడ్డు మీద ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం అని చెప్పి, ప్లస్ ఎవరైనా విజయవాడ నుంచి రావాలంటే విజయవాడ బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి ఈజీగా ఉంటుంది ఇటువైపు రావడానికి, అందుకోసం కట్టినటువంటిది. కాబట్టి దీన్ని వంకరగా కావాలని తిప్పారని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదనమాట. ఇంకొక ఫోటో కూడా చూడొచ్చు. ఇది ఇక్కడ E3 ఫేజ్ 2 ఎండింగ్ అన్నారు. ఇక్కడ అయిపోయింది 2వ ఫేజ్. ఇక్కడ ఇప్పుడు కలిపారు. ఇక్కడ ఈ రోడ్డుకి చూడండి, ఇది రోడ్డు, ఇక్కడ కలిపారు. సో అందరూ ఏమిటి ఇక్కడి నుంచి ఇలా తిరిగింది ఏమిటి అని, ఇలా తిరగలేదు. యాక్చువల్గా ఈ రోడ్డు ఇలా వచ్చి ఇలా తిరగలేదు, ఇలా వచ్చి ఇలాగే వస్తుంది. ఇది మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఇక్కడ కలుస్తుంది. కాబట్టి కొంత మిస్అండర్స్టాండింగ్ ఉన్నట్లుంది ఇందులో. రోడ్డుని ఈ విధంగా వంకర తిప్పి కావాలని కట్టారు అని అటువంటిది ఏమీ లేదు. స్ట్రైట్గానే ఉంది సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతిలో.